రక్తాన్ని తాగేది రేవంత్ రెడ్డి రక్తాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా కోరుట్ల నుండి కోనరావుపేటకు ఇలా బస్సు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎంతోమంది మహిళలు మా కోనరావుపేటకు బస్సు లేదని చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు మహిళల కోరిక తీర్చే విధంగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచిత ప్రయాణం అనేది చాలామంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోరుట్ల నుంచి మెట్పల్లికి ఆర్డినరీ రివర్స్ 20 రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది. 2014లో 5 రూపాయలు ఉంటే ఇవాళ వాళ్ళు 15 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేసి పేదల రక్తాన్ని దాగినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ ఇచ్చి పేదోళ్లకు రక్తం దానం చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారని తెలియదు. కూడా ఇతర గ్రామాలు ఏదైతే రత్నాపూర్ కుస్తాపూర్ వాళ్ళు అడగడం జరిగింది, వాల్గొండ వాళ్ళు అడగడం జరిగింది, మల్లాపూర్ మండలం వాళ్ళకు కూడా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.